ఏంటి కడుక్కున్నావా? ఏంటిది మొఖం ఓహో ఇప్పుడే కడిగాలి బాగా కడుక్కో. మళ్ళీ కస్టమర్ వచ్చాడనుకో వాసన గేసిన అని ఇసుక్కుంటాడు. సరేలేవే. హలో ఏంటక్క ఉన్నాయా? ఏరా నీకేమన్నా న్యాయంగా ఉందా? అక్కతో మాట్లాడాల్సిన విషయాలేనారా? అది సర్లే ఉన్నాయిలేరా. ఇంతకీ నీ మోటార్ పనిచేయట్లేదంటగా? నాది హై స్పీడ్ లో హై పనిచేస్తుంది. స్పీడా? రమ్మను. నువ్వు ఆగవే తల్లి, దండం పెడతా. సరే రారా. నమస్తే అత్త. ఏరా నిన్ను ఈ పక్కకి రావద్దని చెప్పానా? మా అమ్మ పెనం తెమ్మంది. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి పెనం ఉంది. ఏ పెనం కావాలి? నీ పెనమే తెమ్మన్నది. ఆ? ఓరి సచ్చినోడా, వేలడంత లేవు. నా పెనం కావాలా? నా పెనం చూస్తేనే తడుచుకుంటావు నువ్వు. అదేం లేదు, ఇలాంటి పెనాలు చాలా చూసా. ఎక్కడెక్కడ చూసావురా? మా రాజేష్ ఇంటి దగ్గర, మా ఫ్రెండ్ నందిని ఇంటి దగ్గర, ఇంకా ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర. అబ్బో చాలానే చూసావురా. మరెప్పుడైనా ముట్టుకున్నావా? ముట్టుకోవడం ఏంటి, పట్టుకున్నాను కూడా. ఫుల్గా క్లీన్ కూడా చేసా. నువ్వు మరీ అలా మాట్లాడకురా బాబు, నీకు దండం పెడతా. ఏ పూలు ఇడితేవే వీడి సంగతి ఏందో చూస్తా. ఏంటక్క ఈరోజు నీ పెనంకి వచ్చిందా తిప్పలో? మరీ చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నాడు కదా. వీడా చిన్నపిల్లోడా? వీడు నా పెనమే కావాలని కోరాడు. ఎరా నిజమా? అవును, నాకు పెద్ద పెనమే కావాలి. అప్పుడే దోశ బాగా వస్తుంది. పిండి కూడా అటు ఇటు జరగకుండా అంచుల మధ్యలోనే ఉండి పర్ఫెక్ట్గా దోశ బయటకు వస్తుంది. అబ్బో వీడు మంచి ఇది మీదే ఉన్నాడే, వినేలా లేడు. ఈరోజు నీ పెనం వేడెక్కాల్సిందే, చిన్న దోశ బయటకు రావాల్సిందే. ఎల్లు. సరే రాత్త పోదాం. అరే నువ్వు అలా అనకురా, నాకేదోలా ఉంది. నీ సిగ్గు శ్రీకాంత్ తీసుకెళ్తాడు కానీ పదత్తా పోదాం. గరిటకు పని చెప్పి చాలా రోజులైంది. ఆ? అంటే నీది యూజ్డా? యూజ్డ్ అంటే ఒకసారి ట్రై చేసా, అట్టు బాగా రాలే.